నమస్తే ట్రేడర్స్. ఒక ట్రేడ్ అనేది కాల్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఈఎంఐ నుంచి మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. పీవోట్ ఇట్లా బ్రేక్ చేసి, ఒకవేళ ఇలాంటి ట్రేడ్లో నాకు ఎస్ఎల్ఇట్ అయినా ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనము మన స్ట్రాటజీ ప్రకారమే ఎంట్రీ అయ్యాము. ఎస్ఎల్ఇట్ అయినా పర్లేదు, బట్ మన స్ట్రాటజీ ప్రకారం అయితే ఎంట్రీ ఇచ్చాం. బట్ నో ప్రాబ్లం, చూద్దాము. ఎస్ఎల్ అనేది హిట్ అయింది. ఓకే, కొద్దిసేపు వెయిట్ చేసి సెకండ్ ట్రేడ్ అయితే తీసుకుంటాం. సెకండ్ ట్రేడ్ అయితే పుట్ సైడ్ ఎంట్రీ అయ్యాను. ఈ పుట్ సైడ్లో ఇట్లా మనము ప్రాపర్గానే ఎంట్రీ అయ్యాము. చూసుకోవచ్చు, మనకి సిపిఆర్ నుంచి రివర్సల్ అయ్యి ఈఎంఐ ఇట్లా బ్రేక్ చేసింది. మన స్ట్రాటజీ ప్రకారమే ఎంట్రీ అయ్యా ఈ క్యాండిల్లో, ఈ ట్రేడ్లో. ఇట్లా ఒకవేళ ఇట్లా ఎస్ఎల్ హిట్ అయినా నాకు నో ప్రాబ్లం, బట్ మన రూల్స్ అనేది అయితే బ్రేక్ చేయొద్దు. ఈ ట్రేడ్లో నాకు లాస్ వస్తే డే అనేది క్లోజ్. మనకి లాస్ట్ 2 days ఇట్లా మనకు లాస్ వచ్చిందని మనం ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు. 2 trades అంటే 2 trades. లాస్ వచ్చిందని ఓవర్ ట్రేడింగ్ చేయడము, స్ట్రాటజీ చేంజ్ చేయడము అదైతే చేయను ఇప్పటి నుంచి. ఒకటే ఫాలో అవుతా. ఓకే, లాస్ వచ్చింది 12.53, నో ప్రాబ్లం. ఎవ్రీ మంత్ అయితే P&L మన ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అన్నీ అప్లోడ్ చేసా. ఈ మంత్ ఇట్లా ఇది హైలైట్స్లో అప్లోడ్ చేస్తాం. మనకి లాస్ వచ్చేసి 5,636 వచ్చింది. మన జర్నీని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మనము ప్రాఫిటబుల్ అవుతాము ఖచ్చితంగా. ట్రై చేస్తున్నాం గట్టిగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.